అందరికీ నమస్కారం. 99 టీవీ అంటే ఈరోజు సూపర్ హిట్ సాంగ్స్ అంటే చిత్రసీమ కార్యక్రమంలో సూపర్ హిట్ సాంగ్స్ మనం చేస్తున్నాము. చాలా సాంగ్స్ ఇంతకుముందు నేను చేశాను. అన్నిటికీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా బాగున్నాయని అంటున్నారు. మరి బాగా పాతవి కొంతమంది చెప్తున్నారు, కానీ కొంత తర్వాత బాగా పాతవి కాకుండా అంటే స్వర్ణయుగంలో సాంగ్స్ కాకుండా కొంచెం తర్వాత వచ్చే సాంగ్స్ చేయమని కొంతమంది అడుగుతున్నారు, కొంతమంది కొత్తవి అడుగుతున్నారు. సరే, కొత్త వాటిలో ఏమవుతుందంటే రాగాలు ఒకే ఒక రాగం చేయకుండా మిక్స్ అవుతుంది. కాబట్టి నేను ప్రస్తుతానికి ఏం చేస్తున్నానంటే స్వర్ణయుగంలో ఆణిముత్యాలైనటువంటి అద్భుతమైనటువంటి సాంగ్స్, సూపర్ హిట్ సాంగ్స్ అవి, తర్వాత దాని తర్వాత చిరంజీవి గారు హయాంలో వస్తున్నటువంటి సాంగ్స్ అవి నేను తీసుకుని చేస్తున్నాను. వాటికి అన్ని విధాలుగా ఈ సాంగ్స్లో సినిమా పేరు, అలాగే పాట పేరు తర్వాత పాట రాసిన వారు, తర్వాత సంగీత దర్శకులు ఇచ్చినటువంటి ట్యూను, దాని రాగం అవి కూడా మనం చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా అలాగే మనం ముందుకెళ్దాం. అయితే 1970లో వాణిశ్రీ గారు మకుటం లేని మహారాణిగా వెలిగిపోతున్నటువంటి రోజులు అవి. ఆవిడ అంటే అక్కినేని గారితో కలిసి ఆవిడ చేసినటువంటి సినిమాలు ఎన్నో సూపర్ డూపర్ హిట్ అయినాయి అన్నమాట. ఆ రోజుల్లో నిజంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే విజయవంతంగా ప్రదర్శించబడి ఆర్థికంగా కూడా అందరినీ నిర్మాతలు నిలబెట్టినటువంటి సినిమా ఇది. ఈ సినిమా పేరు పవిత్ర బంధం. అయితే ఇందులో పవిత్ర బంధం చిత్రంలో ఆదిత్య సుబ్బారావు గారు వారిద్దరి చేత ఒక అద్భుతమైనటువంటి సాంగ్ చేయించారు. ఒక పచ్చదనాల పాటను ప్రేక్షకులకు అందించి వారి మనసుల్ని తేలిగ్గా చక్కగా రంజింపచేశారు. అయితే మనోహరమైనటువంటి ఈ పాటను ఘంటసాల గారు, సుశీల గారు అద్భుతంగా పాడారన్నమాట. ఈ పాటని వారు రాసిన సాంగ్స్లో కల్పనలో ఆరుద్ర గారు రాసినటువంటి సాంగ్ ఇది. ఆరుద్ర గారు చాలా అద్భుతంగా మంచి పదాలతో అంటే సిచ్యుయేషన్కి తగినట్టుగా చక్కగా ఈ పదాలు అందులో ఆరుద్ర గారు కూర్చారు. సినిమా పేరు పవిత్ర బంధం. అయితే ఇది చాలా సరదాగా ఉంటుంది ఈ పాట. వాళ్ళిద్దరి మధ్య అదే ప్రేమగీతం లాంటిదే ఇంచుమించుగా. వాళ్ళిద్దరూ ఒకరికొకరు చెప్పుకునేటటువంటి ప్రేమగీతం టైప్లో అయితే ఈ పాట. పచ్చబొట్టు చెరిగిపోతులే అనే పాట ఇది. ఈ పాట గురించి మనం ఈరోజు విశ్లేషణ చేసుకుందాం. రచన ఆరుద్ర గారు, దీనికి సంగీతం ఇచ్చిన వారు సంగీత సామ్రాట్ సాలూరు రాజేశ్వరరావు గారు, అంటే ఎస్ రాజేశ్వరరావు గారు దీనికి సంగీతాన్ని ఇచ్చారు. అయితే రాగం నేను తర్వాత చెప్తాను. అయితే ఈ సినిమాలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈ అక్కినేని వారు, వాణిశ్రీ గారు పోటాపోటీగా నటించారన్నమాట ఈ చిత్రంలో. అసలు అంటే నటన ఒకవైపు అయితే ఆ సాంగ్స్లోనూ వాళ్ళు అంటే సాంగ్స్ దాదాపుగా వాళ్ళు సెట్ చేసినటువంటి అంటే మూమెంట్సే చేస్తారు వీళ్ళు. అయితే ఎంతో బాగా అంటే అది ఎలా ఉందంటే చూసేవాళ్ళు తన్మయత్వం పొందేటట్టుగా అంత తన్మయత్వంగా వాళ్ళు ఆ సాంగ్స్లో కనిపించారనమాట వాళ్ళిద్దరు. ఈ పాట కూడా అందులో ఆ కోవలకు చెందిన పాట ఇది. సరే, ఈ పాటకు ట్యూను ఇస్తారు ముందు. ఆ ట్యూన్ చూద్దాం. రాజేశ్వర గారు ట్యూన్ ఏమి ఇచ్చారంటే ఆ ట్యూను చెప్తాను మీకు. నన్న నాన్న నన్న నాన్న నన్న నాన్న నన్న నాన్న
అని ఒక ట్యూన్ ఇచ్చారు దీనికి. ఈ ట్యూన్లో మరి నిజం చెప్పాలంటే ఆరుద్ర గారు చాలా అద్భుతంగా రాశారు ఈ పాటని, ఆ ట్యూన్కి సరిపడగా. ఎలా రాశారో చూద్దాం. అంటే నేను పాట అంటే గేయంలా చదివేసే కంటే పాట పాడి వినిపిస్తే కొంతవరకు మీకు అర్థమవుతుంది. అయితే నేను పెద్ద గాయకుని కాదు, ఏదో పాట వినిపించే ప్రయత్నం చేస్తాను. గమకాలు కానీ, శృతి కానీ, లయ కానీ ఎక్కడైనా కొంచెం ఇబ్బంది అయితే మీరు నన్ను అన్యదా భావించవద్దు. ముందే చెప్తున్నాను, నేను పెద్ద గాయకుని కాదు. అంచేత ఆ పాట మాత్రం వినిపించే ప్రయత్నం చేస్తాను. పచ్చబొట్టు చెరిగిపోదులే నా స్వామి, పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా, పొడుచు జంట చెదిరిపోదులే నా రాజా, పచ్చబొట్టు చెరిగిపోదులే అనేదైతే తర్వాత ఆయన పాడతారు మళ్ళీ. పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాణి, పొడుచు జంట చెదిరిపోదులే నా రాణి, పొడుచు జంట చెదిరిపోదులే నా రాణి, పచ్చబొట్టు చెరిగిపోదులే. తర్వాత చిన్న చరణం ఉంది మళ్ళీ, అది కూడా వినిపిస్తాను. పండిన చేను పసుపు పచ్చ, పండిన చేను పసుపు పచ్చ, నా నిండు మనసులు నిండు సొగసులు. అంటే ఈ పాటలో కూడా వీరిద్దరూ పచ్చబొట్టు అనే దానిలో వీరిద్దరికి కూడా సరిపోయేటట్టుగా ఆ భావాలు కూడా అందులోనే ఆరుద్ర గారు ఇమిడి చేశారనమాట. పండిన చేను పసుపు పచ్చ, నా నిండు మనసులు నిండు సొగసులు, లేత పచ్చ పచ్చబొట్టు చెరిగిపోదులే నా రాజా, పొడుచు జంట చెదిరిపోదులే నా రాజా, పచ్చబొట్టు చెరిగిపోదులే. అప్పుడు ఈ సాంగ్ ఇంకా చాలా పెద్ద సాంగ్ ఉంది, నేను ఇంతవరకే మీకు వినిపించడానికి ప్రయత్నం చేశాను. ఈ సాంగ్లో ఎక్కడైనా గమకాలు తప్పుకోవడం కానీ, శృతి అంటే దాదాపు నేను పాడింది కూడా 2.5 శృతిలోనే, ఇంకా హై పిచ్లోకి నా కంఠం సహకరించదు కాబట్టి 2.5 లోపలనే ఆ శృతిలోనే నేను మీకు పాడి ఈ పాటను వినిపించాను. ఇక పాటకు రాగం. ఒక పాట అంటే ఈ రచయిత ముందు ఏమడుగుతాడంటే సిచ్యుయేషన్ అడుగుతాడు. ముందు సిచ్యుయేషన్ అడుగుతాడు. సిచ్యుయేషన్ అడిగిన తర్వాత సంగీత దర్శకుడు కూడా ఏం చేస్తాడంటే సిచ్యుయేషనే అడుగుతాడు. పాట ముందు అంటే రఫ్గా స్టోరీ అడుగుతాడు. ఆ స్టోరీ చెప్పేసిన తర్వాత ఆ సిచ్యుయేషన్లో అంటే ఏ సిచ్యుయేషన్లో ఈ పాట వస్తుంది అంటే లవ్ సాంగ్ లేకపోతే ట్రాజడీయా లేకపోతే ఇది కామెడీయా అని అడుగుతాడు అనమాట. అడిగితే అప్పుడు ఈ దృశ్యంలో ఈ సమయంలో ఈ సమయంలో వస్తుందంటే మనం లవ్ సాంగ్ అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో వస్తుందని వాళ్ళు చెప్తారు. అప్పుడు దానికి ఆయన ఆలోచించి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తారు రాగం ఇచ్చేటప్పుడు. ఎవరైనా సరే, ఏ సంగీత దర్శకుడైనా సరే రాగమే ప్రధానం. పాటకి పల్లవి ఎంత ప్రధానమో సినిమాకు దర్శకుడు ఎంత గొప్పవాడు, అలాగే పాటకి ఈ ట్యూన్ ఇవ్వడము, ఈ ట్యూన్లో ఈ రాగాన్ని మరి అమర్చడం అంత గొప్ప అనమాట. సరే, ఈయన ఏ రాగంలో చేశారయ్యా ఈ పాట అనుకున్నప్పుడు ఆరభిరాగం అని ఒక రాగం ఉంది. ఆరభిరాగం అంటే ఈ రాగం ఎలాంటి సమయాల్లో వాడతారంటే లవ్ సీన్లో అంటే ప్రేమకు సంబంధించినటువంటి సిచ్యుయేషన్లో వాడతారు. కానీ ఆ కవ్వింపుగా ఉండేటటువంటి సిచ్యుయేషన్లో కూడా ఈ రాగాన్ని వాడతారనమాట. అంటే ఇక్కడ అతన్ని ప్రేమిస్తూ నువ్వు నాకు నచ్చావని చెప్తూ ఆ రకంగా చెప్పేటప్పుడు
అంటే అదే అలాగే చెప్పుకోవాలంటే ప్రేమ గీతాలకు సంబంధించినటువంటి రాగాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ అలా కాదు, వాళ్ళు డైరెక్ట్గా ప్రేమించుకున్నట్టుగా కాకుండా కొంచెం అటు దెప్పి పొడుపులుగా అలాగ ఉండేటటువంటి సిచ్యువేషన్ ఇది. అందుకే ఈయన లేకపోతే దీనికి మోహన్ రాగం ఏదైనా ఇచ్చేయచ్చు, కానీ అలా ఇవ్వకుండా ఆయన ఆ సెంటెన్స్ని బట్టి ఆ సిచ్యుయేషన్ బట్టి అద్భుతమైనటువంటి రాగం ఇచ్చారు. ఆరభి రాగం అది. ఆరభి రాగం అంటే చాలా మంచి రాగం ఇది. మేళకర్తల్లో చాలా 72 మేళకర్త రాగంలో కూడా దీనికి మంచి ప్రాముఖ్యత ఉంది. ఆరభి రాగంలో ఈ పాట చేశారు. కాబట్టి ఈరోజు ఈ పాట గురించి మనం విశ్లేషించుకున్నాం. మళ్ళీ ఇంకోసారి ఇంకో పాట గురించి మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.